నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బంగ్లాలో మారణ హోమం, యునైటెడ్ నేషన్స్ మౌనం. మారణ హోమం, బంగ్లాదేశ్లో జరిగిన మారణ హోమం అంటే ఏంటంటే, హాదీ అనే ఒక తీవ్రవాద ఉద్యమ నాయకుడు. ఆయన తయారు చేసింది ఎవరు? యూనస్ మహమ్మద్. ఆయన ఎవరు? ప్రపంచ మేధావి. ఆయనకున్న అదనపు అర్హతలు ఏంటి? ఎవరో యూనివర్సిటీలో చేసిన ఒక రీసెర్చ్ వర్క్ని తస్కరించి, దొంగిలించి, దాన్ని తానే చేసినట్టుగా ప్రాపగేట్ చేసుకొని, లాబీ చేసుకొని నోబెల్ బహుమతి గెలుచుకున్న ప్రముఖ ఆర్థికవేత్త. తనకి తాను క్లెయిమ్ చేసుకున్నాడు. పాకిస్తాన్లో కూడా ఇలాంటి ఆయన ఒక ఆయన ఉండేవాడు, ఏక్యూ ఖాన్ అని. ఆయన అసలు పాకిస్తాన్ అణుపిత అంటారు ఆయన్ని. ఆయన కూడా ఇలాగే కాపీ క్యాట్. ఈ కాపీ క్యాట్ల ఆధ్వర్యంలో తయారైన హాదీ. ఈ హాదీని కాల్చి చంపారు. ఎవరు? అల్లరి మూకలు. అల్లరి మూకల్ని భారతదేశం పంపించిందట. తీరా మూసి ఎతికితే పట్టుబడిన ఇద్దరు బంగ్లాదేశీయులే. ఇప్పుడు బంగ్లాదేశ్ కొత్త నెరేటివ్ ఏంటి? వాళ్ళిద్దరిని భారతదేశమే ట్రైనింగ్ ఇచ్చి పంపించింది. ఇక్కడ మన గొడవలతోటి మనం కడుక్కోవటానికే మనకు తీరిక లేకపోతే ఇంకా బంగ్లాదేశ్కి పంపిస్తామట. సో ఇదొక ఫాల్స్ నెరేటివ్, రాంగ్ నెరేటివ్. ఆ నెరేటివ్ని ప్రాపగేట్ చేయడానికి వాళ్ళ చేతిలో మీడియా ఉంది, మనకు లేదు. ఇది స్పష్టం. సరే, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వద్దాం. యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి. అప్పుడెప్పుడో మన పెద్దవాళ్ళందరూ కలిసి, ప్రపంచ దేశాల్లో ఉన్న మేధావులందరూ కలిసి పెట్టుకున్నారు. ప్రపంచం అంతా వసుదైక కుటుంబం, అందరం కలిసిమెలిసి ఉండాలి, యుద్ధాలు వద్దు, గొడవలు వద్దు, ఘర్షణలు వద్దు, ఈ బాంబులు వేసుకోవటం ఏంటి, ఎంత వద్దు, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుని ఏ సమస్య అయినా పరిష్కరించడం, అక్రాస్ ద టేబుల్ కూర్చుంటే ఏదైనా అయిపోద్దని. సరే, ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల ఇళ్ళు తగలబడుతున్నాయి, ఆలయాలు ధ్వంసం అవుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. మరి యునైటెడ్ నేషన్స్ ఎవరు మాట్లాడరేంటండి? ఎందుకు మాట్లాడరండి? ఒక్క కఠినమైన ప్రకటన లేదు, ఒక హార్డ్ స్టేట్మెంట్ లేదు. మొత్తం OLX బ్యాచ్ అంతా అక్కడ కూర్చుందిగా. ఒక్క అత్యవసర సమావేశం లేదు, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ లేదు. ఏదన్నా ఇదే జరిగిందా కాశ్మీర్లో వెంబడే లగెత్తుకొని వస్తారు, ఉరికెత్తుకొని వస్తారు కదా. ఇవాళ ఎందుకు రావట్లా? కాళ్ళకి ఎవరన్నా అడ్డం పడుతున్నారా? గొలుసులు వేసి కట్టేశారా యునైటెడ్ నేషన్స్ ప్రతినిధుల్ని? ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ అని చెప్పేసి ఓ పెద్ద గంభీరమైన ఒక ప్రకటన ఇచ్చి, చాలా ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం, ప్రపంచంలో మొత్తం మానవ జాతి అంతా కూడా తలదించుకొని చూస్తుంది అని టన్నుల కొద్దీ కన్నీళ్లు కార్చే ప్రపంచ మేధావులు, యునైటెడ్ నేషన్స్లో ఉన్న మేధావులు ఏం చేస్తున్నారు? భజన చేస్తున్నారా కూర్చొని అక్కడ యునైటెడ్ నేషన్స్లో? ఇది నిశ్శబ్దమా లేక ఉద్దేశపూరిత మౌనమా? ఇది అర్థం కావాలంటే మనం ఒకసారి యుఎన్ఓ ఎలా పనిచేస్తుందో కూడా చూడాలి కదా. ఫస్ట్, యుఎన్ అనేది, యునైటెడ్ నేషన్స్ అనేది స్వతంత్ర సంస్థ కానే కాదు. యుఎన్ అనేది నైతిక వేదిక కాదు. ఇది సభ్య దేశాల రాజకీయ సమీకరణ, జస్ట్ పొలిటికల్ అమల్గమేషన్. ఎవరికి ఎక్కువ శక్తి, ఎవరికి ఎక్కువ డబ్బు, వాళ్ళదే చివరి మాట. చూస్తున్నాం, అమెరికా చెప్పిందే జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ ఏదైనా తీర్మానం చేస్తే అది డొనాల్డ్ ట్రంప్ గారికో ఇంతకుముందున జో బైడెన్ గారికో నచ్చలేదనుకోండి, తీసి అవతల పారేస్తారు. యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో నడిచే బోల్డెన్ సంస్థలు, మానవ హక్కుల సంఘాలు ఏమన్నా మాట్లాడాయనుకోండి, నువ్వెవరికి మాకు చెప్పడానికి అని చెప్పి మొహం మీద కాగితం విసిరేస్తారు ట్రంప్ గారు కానీ. ఇక బంగ్లాదేశ్ విషయంలో అమెరికా, యూరప్, చైనా ఎవరు ఈ అంశాన్ని పెద్ద చేయాలనుకోవట్లేదు. ఎందుకు చేయాలనుకోవట్లేదు? అమెరికా కానీ, యూరప్ కానీ, చైనా కానీ. అమెరికా చేయాలనుకోదు. అమెరికాకి పాకిస్తాన్లో ఒక బేస్ కావాలి, బంగ్లాదేశ్లో ఒక బేస్ కావాలి. బంగ్లాదేశ్లో సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ అడిగినప్పుడు షేక్ హసీనా ఇవ్వనంది. మా దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా మీరు అక్కడికి వచ్చి నావీ బేస్ పెట్టుకుంటా అంటే నేను అంగీకరించనంది. ఆమె స్వతంత్రంగా నిలబడింది. ముజిబుర్ రెహమాన్ కుమార్తెగా ఆమెకున్న ఫేము, నేము అలాంటిది. తక్షణం ఆమెని దింపేశారు. సెయింట్ మార్టిన్ ఐలాండ్స్లో కనుక వాళ్ళ నావల్ బేస్ పెట్టుకుంటే అటు చైనాని కంటైన్ చేయడానికి, ఇటు భారత్ని కంటైన్ చేయడానికి అమెరికాకి ఒక పెద్ద వ్యవస్థ ఏర్పడుతుంది. క్రొకడైల్ షేప్లో ఉంటుంది ఆ ఐలాండ్. బంగ్లాదేశ్కి దక్షిణంలో ఉంటుంది. చాలా చిన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో వ్యూహాత్మకంగా తన మిలిటరీ బేస్, అది నావల్ బేస్ పెట్టుకోవాలని చూస్తే అది భారతదేశానికి ఇబ్బందే, చికాకే. అటు చైనా ఆ ముందు రావడానికి, అటు నుంచి కిందకి దిగి రావడానికి. అందుకనే చైనా తాయిలాలు ఇసిరేస్తుంది, కుక్క బిస్కెట్లు ఇసిరేస్తుంది బంగ్లాదేశ్కి. మీ దేశానికి ఆర్థికంగా సహకారం అందిస్తాము, మీ దేశంలో ఫలానా ఎయిర్పోర్ట్ని మేము నిర్మిస్తాము, బదులుగా మాకు అక్కడ అవకాశం వేయండి అటు రావటానికే. హసీనా అక్కడా లొంగలేదు, ఇక్కడా లొంగలేదు. ఫలితంగా ఆమెని దేశం నుంచి బహిష్కరించే పరిస్థితి వస్తే ఆమె పారిపోయి ప్రవాసంలో ప్రస్తుతం భారత్లో ఒక అన్డిస్క్లోజ్డ్ ఏరియాలో ఆవిడ ఉన్నారు. సరే, మళ్ళీ ఇక్కడికి వద్దాం. రెండో నిజం ఏంటంటే, బంగ్లాదేశ్ స్ట్రాటజిక్ అసెట్. అది వాళ్ళకి, ఆ మూడు దేశాలకి అది స్ట్రాటజిక్ అసెట్. యూరోప్కి కూడా. యూరోప్ అమెరికాకి షాడో. అమెరికా ఏం చెబితే యూరోప్ అది వినాలి. లేకపోతే మీ డిఫెన్స్ బడ్జెట్ పెంచమని అమెరికా డిమాండ్ చేస్తే వీళ్ళ దగ్గర రూపాయలే చిల్లిగా లేదు. ఈ యుఎస్ని నమ్ముకొని వాళ్ళు రష్యా మీద కాలు దూతున్నారు. కానీ ఒక్కసారిగా మీరేం పర్లేదు, మీరు వెళ్ళి యుద్ధం చేయండి, మీ వెనకాల నేను ఉంటానని
వాళ్ళని ఎగదోసి ట్రంప్ వెనకాల నుంచొని సినిమా చూసే రకం. వాళ్ళు యుద్ధంలో దిగిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ట్రంప్ ఉండడు, అమెరికా ఉండదు. ఆ నిజం తెలుసుకున్నాయి కాబట్టి వాళ్ళ యూరోప్ కూడా వాళ్ళ మానాళ్ళు జాగ్రత్తగా పని చేసుకుంటూ పోతున్నారు. కానీ బంగ్లాదేశ్ విషయానికి వచ్చేప్పుడు వాళ్ళందరిది ఒకటే మాట. సో యునైటెడ్ నేషన్స్లో వాళ్ళు మాట్లాడాలిగా, మాట్లాడరు. అండ్ బంగ్లాదేశ్ ఇండో పసిఫిక్ రీజియన్లో కీలకం. ఇందాకే చెప్పాం కదా, ఈ రీజియన్లో సముద్ర జలాల మీద ఆధిపత్యం ఎవరు సంపాదిస్తారో ప్రపంచం మీద ఆధిపత్యం వాళ్ళదే. అది ప్రపంచ పోలీస్ డొనాల్డ్ ట్రంప్ది కావచ్చు, లేదా జీ జిన్పింగ్ది కూడా కావచ్చు. వీళ్ళిద్దరూ కలుస్తారు అవసరమైతే. ఎందుకంటే వర్ధమాన దేశాలని తొక్కి పారేసి కంప్లీట్గా G2 నేషన్స్గా మనిద్దరమే ఉందో, అయితే నువ్వు లేకపోతే నేను, లేకపోతే మనిద్దరం, చైనా అంటే అదే. సో చైనా ఆ స్ట్రాటజీ వేసుకుంది, అమెరికా అందుకు అంగీకరించింది. ఆయనకు కావాల్సింది వ్యాపారం, వీడికి కావాల్సింది ఆధిపత్యం జీ జిన్పింగ్కి. సో వాళ్ళ కలయిక అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా చూస్తే ఇక ఇలాంటి సమయంలో మైనారిటీ హింస అనే ట్యాగ్ పెడితే ఆ దేశం అస్థిరంగా ఉంటుంది. సో పెట్టరు. బంగ్లాదేశ్ని వాళ్ళు బుజ్జగిస్తారు, లాలిస్తారు. లాలిచ్చి వాళ్ళ తొడ మీద కూర్చోబెట్టుకొని గోరు ముద్దలు తినిపించి ఆ గోరు ముద్దల్లో భారత్ విషం కూడా కలిపి పెడతారు. ఆ గోరు ముద్దలు తిని పెరిగే బిడ్డలు భారత్ వ్యతిరేకంగా మాట్లాడటం మొదలెడతారు. భారతదేశాన్ని అస్థిరం చేయాలి, దక్షిణేషియా భారత ఉపఖండాన్ని అస్థిరం చేస్తే ఇంకా ఏషియాలో చైనాదే మొత్తం పట్టు, లేదా చైనాని కొట్టగలిగితే భారత్ చైనాలతో సహా మొత్తం ఏషియా మీద అంతా అమెరికాదే పట్టు. ప్రపంచాన్ని గెలవాలనే ఆయుధ వ్యాపారి తహతహ ఎక్కడి దాకా వస్తుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇక మూడో నిజం ఏంటంటే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చాలా సెలెక్టివ్గా ఉంటుంది. ఇది ప్రతి దేశానికి ఒకే రూల్ పాటించదు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యుఎన్ ఎక్కడ రాజకీయ లాభం ఉంటే అక్కడ రిపోర్ట్, అక్కడ నివేదిక ఉంటుంది, అక్కడ కమిషన్, అక్కడే తీర్మానం. ఎక్కడ లాభం లేకపోతే అక్కడ మేము పరిస్థితిని గమనిస్తున్నాం, వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్ ద సిచ్యుయేషన్ అని ఒక స్టాండర్డ్ సెంటెన్స్ ఒకటి వస్తుంది యుఎన్ నుంచి, ఒక ప్రకటన. మేము చాలా గంభీరంగా, పరిస్థితి చాలా గంభీరంగా ఉంది, మేము చాలా నిశ్చితంగా గమనిస్తున్నాం. ఏంటి వాళ్ళు నిశ్చితంగా గమనించేది? అక్కడ గంభీరంగా ఉండేదేంటి? మనుషుల్ని తీసుకెళ్లి చావసి తక్కొట్టి, కర్రలు తొక్కొట్టి, చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెడుతుంటే ఇంకా మేము నిశ్చితంగా గమనిస్తున్నాను. కడుపుగా అన్నంది అంటున్నారా యుఎన్లో ఉన్నోళ్ళు, ఇంకేమన్నది అంటున్నారా అని జనం అడుగుతున్నారు. బంగ్లాదేశ్ విషయంలో ఇప్పటివరకు అదే జరుగుతోంది. ఇక నాలుగో నిజం ఏంటంటే వీటో భయం. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 దేశాలకు వీటో పవర్ ఉంది. బంగ్లాదేశ్పై గట్టిగా మాట్లాడితే ఈ పరిస్థితి, ఈ 5 ఏదో ఒక దేశం తన ప్రయోజనాల కోసం అడ్డుపడుతుంది. అందుకే యుఎన్ ముందే లెక్కేస్తుంది, ఇది ముందుకు తీసుకెళ్ళినా ఫలితం ఏమి ఉండదు. టాకింగ్ క్లబ్లో కూర్చుంటారు నలుగురు, కాస్త మంచి కాఫీ తెప్పించుకుంటారు. ఎవరికైనా ఒకవేళ షుగర్ తక్కువ ఉంటే షుగర్ తక్కువ వేయండి అని అంటారు. ఇక్కడ మాత్రం వాళ్ళు రేపెట్టేది హింస. అంటే మాట్లాడకుండా ఉండటం కూడా, నిజాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేయడం కూడా యుఎన్లో చేస్తున్న ఆ దేశాలు చాలా దుర్మార్గమైన వ్యవహారానికి దారితీస్తుంది. ఫలితం ఉండదని తెలిసినప్పుడల్లా మౌనమే సేఫ్ ఆప్షన్ అనేది ఆ దేశాలు ఎంచుకుంటాయి. ఐదోది ఏంటంటే రిలిజియన్ సెన్సిటివిటీ ట్రాప్. బంగ్లాదేశ్లో హింస అంటే మతపరమైన కోణం తప్పదు. యుఎన్కి ఇది ఒక పెద్ద భయం అనమాట. ఇస్లామిక్ దేశాలను విమర్శిస్తే ముస్లిం ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తుందేమో. ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ఖతార్ ఇచ్చే డబ్బులతో వాళ్ళ కాఫీ టీ డబ్బులు, వాళ్ళ టిఫిన్లు నడుస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్ ఎవరి మీద బ్యాంక్ అయ్యి ఈరోజు వాళ్ళ ఆఫీసులు నడుపుకుంటున్నారు, వాళ్ళ కరెంటు బిల్లులు కట్టుకుంటున్నారు అనేది. ఖతార్ రాయల్ ఫ్యామిలీ ఇచ్చే డబ్బులతోటి యునైటెడ్ నేషన్స్ నడుస్తుంది. ఈ పచ్చి నిజం చాలామందికి తెలియదు. వాళ్ళు ఇవ్వటం ఆపేసినప్పుడు జార్జ్ సోరస్ ఇస్తాడు. మరి వాళ్ళు భారతదేశానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడతారు? అట్లీస్ట్ అనుకూలం కాదు, బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసని ఎందుకు వేలెత్తి చూపరు. ఇక ఈ భయం వల్లే యుఎన్ చాలా సందర్భాల్లో వాళ్ళ లాంగ్వేజ్ని టోన్ డౌన్ చేస్తుంది, నీరసంగా అనమాట. విక్టిమ్ ఎవరో కాదు, అక్యూజ్డ్ ఎవరో కాదు, చూసేది కేవలం బ్యాలెన్స్. విక్టిమ్ ఎవరి గురించి మాట్లాడదు, అక్యూజ్డ్ గురించి మాట్లాడదు, బ్యాలెన్స్ పాటిస్తుంది. బ్యాలెన్స్లో బాధితుల గొంతు నలిగిపోతుంది. ఇది వాస్తవం. యూరోప్లో మైనారిటీపై దాడి జరిగితే 48 గంటలు యుఎన్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఎందుకు? యూరోప్ కాబట్టి. స్పెషల్ బంగ్లాదేశ్లో నెలల పాటు హింస జరిగిన కన్సర్న్ నోటెడ్ అనే మాట కూడా రాదు. ఎస్ మేము గమనిస్తున్నాం అనే మాట కూడా రాదు. ఇది స్పష్టంగా చెబుతోంది ఒకటే, యుఎన్ స్పందన హింస తీవ్రతపై కాదు, స్పందన రాజకీయంగా ఉండే లాభం నష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, బాధితులకు న్యాయం ఎక్కడ? వాళ్ళ కథ ఎవరు చెప్తారు? వాళ్ళ కథ చెప్పడానికి వెస్టర్న్ మీడియా లేదు, వాళ్ళ గోడింటానికి యునైటెడ్ నేషన్స్ లేదు. యుఎన్ మౌనంగా ఉంటే, ప్రపంచం మౌనంగా ఉంటే చివరికి చరిత్ర ప్రశ్నిస్తుంది. చరిత్ర ప్రశ్నించడంతో ఆగదు, వర్తమానంలో తిరగబడుతుంది. సో ఫ్యూచర్లో యుఎన్ బదాబదలైపోయినా, యుఎన్ని కేర్ నాట్ అనే పరిస్థితి వచ్చిన వర్ధమాన దేశాలు
యుఎన్ ముఖం ఎక్కడ పెట్టుకుంటుంది? తీసి దాచిపెట్టుకోవడానికి ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్కి చోటు కూడా ఉండదు. బంగ్లాదేశ్ హింస యుఎన్ విశ్వసనీయతకు వచ్చిన అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో యుఎన్ ఇప్పటివరకు మాట్లాడలేదు, ఇక మీదట మాట్లాడదు కూడా.